ఓకే బ్రో రియల్ ఎస్టేట్ ఉంది ఫుడ్ ఐటమ్స్ గురించి మాట్లాడాలి రియల్ ఎస్టేట్ అంటే తారక్ గారికి రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసి అలవాటు సౌత్ ఈస్ట్ కార్నర్ నార్త్ ఈస్ట్ కార్నర్ అన్ని చెప్పేస్తున్నారు. మా ఊరు అదే కానీ అందుకు వెళ్ళి వచ్చాను ఇంటికి ఫ్యామిలీ. అమ్మాయి మోసం చేసింది అంటున్నా. బ్రేకప్ అన్న ఎన్నిసార్లు బ్రేకప్ అవుతున్నారు బాబు? అవసరం లేదమ్మా. జనరల్గా చెప్పేసి అందరికీ నమస్కారం. నేను మీ మానస్ నాగులపల్లి. సో ఇక్కడ ఓజీఎఫ్ ఈరోజు రెస్టారెంట్ లాంచ్ అయింది. ఓన్లీ గుడ్ ఫుడ్ అంటే ఒంగోలియన్స్ వారి ఓన్లీ గుడ్ ఫుడ్, చాలా క్యాచీ నేమ్తో అండ్ అట్ ద సేమ్ టైం మనకు అందరికి ఇష్టమైన వంటకాలు అండ్ రుచిగా ఉండే వంటకాలు అన్నిటినీ కూడా అఫోర్డబుల్ ప్రైజెస్లోని ఇక్కడ మన మాదాపూర్లో పెట్టడం జరిగింది. సో ఇట్స్ రియలీ అ గ్రేట్ ప్లెజర్ అండ్ ఇట్స్ అన్ ఆనర్ టు లాంచ్ దిస్ డైనింగ్ సర్వీస్. అండ్ ఇక్కడ ఏంటి అంటే నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే తారక్ గారు ఎప్పటి నుంచో రియల్ ఎస్టేట్లో ఉన్నారు అండ్ ఈస్ బీన్ డూయింగ్ లాట్ ఆఫ్ గుడ్ బిజినెస్ డీల్స్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ అనే కాదు, ఆల్ ఓవర్ తెలుగు రాష్ట్రాల్లో కూడా. బట్ అతనికి ఫుడ్ మీద ఉన్న ప్యాషన్, మంచి క్వాలిటీ ఫుడ్ పీపుల్కి సర్వ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఆయన ఒకటే చెప్పారు, నాకు ఈ అంటే ప్రాఫిట్ వస్తుంది లాస్ వస్తుందని కాదండి, నాకు డెఫినెట్గా నా టేస్ట్, నా షెఫ్ వన్ డే టేస్ట్ అందరికీ నచ్చిందంటే డెఫినెట్గా జనాలే దీన్ని ముందుకు తీసుకెళ్తారు అని చెప్పి చాలా అఫోర్డబుల్ ప్రైజెస్తో ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఆల్ ద బెస్ట్ తారక్ గారు, ఆల్ ద బెస్ట్ అండి, ఆల్ ద బెస్ట్. సో డెఫినెట్గా మీరు మాదాపూర్ అండ్ సరౌండింగ్స్ ఏరియాస్లో ఉన్నారు అయితే డెఫినెట్గా కమ్ అండ్ విజిట్ ఓజీఎఫ్. సో ఈ పేరైతే మీరు మర్చిపోరు, కేజీఎఫ్ లాగా ఓజీఎఫ్ ఇది. సో ఒంగోలియన్స్ ఎక్కడున్నా సరే అండ్ గుడ్ ఫుడ్ని ఆదరించే ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఉంటే డూ విజిట్ ఓజీఎఫ్ అండ్ గివ్ యర్ జెన్యూన్ ఫీడ్బ్యాక్. ఆల్ ద బెస్ట్ అగైన్. థ్యాంక్ యూ. రియల్ ఎస్టేట్లో ఉన్నానండి 15 years నుంచి. బట్ ఫుడ్ అనేది డెఫినెట్గా ఒక ప్యాషన్. సో మనిషి బేసిక్ నీడ్ ఏంటంటే మనం అంటాం కదా చిన్నప్పటి నుంచి కూడా కూడు గుడ్డ అని చెప్పేసి. సో దాంట్లో ఫస్ట్ వచ్చేది ఫుడ్ అనమాట. సో ఆ ఫుడ్ ఏదైతే ఉంటుందో అంత పర్ఫెక్ట్గా బాగా ఉన్నప్పుడే మనిషి కూడా అంత యాక్టివ్గా పనిచేయగలుగుతాడు. సో అవర్ థాట్స్ కానీ మైండ్ కానీ కంప్లీట్గా ఇంపాక్ట్ అయి ఉండేది మన ఇంటేక్ మీద, అంటే మన ఫుడ్ మీద. సో దట్స్ ద రీజన్ మెయిన్ అబౌట్ దట్ ప్యాషన్ తోటి నేను దీన్ని స్టార్ట్ చేయడం జరుగుతుందండి మేము. సో యాక్చువల్గా ఇక్కడ నాట్ ఓన్లీ ఫర్ ది ఫుడ్ అనే కాకుండా ఒక స్మాల్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ లాగా. సో సమ్మన్ ఎవరైనా క్యాటరింగ్ ఇవ్వాలనుకున్నా కూడాను బిఫోర్ 1 day 2 days టైం వాళ్ళు వచ్చి ఇక్కడ ఆర్డర్, వాళ్ళకి ఏం కావాలో ఆర్డర్ ఇచ్చి అవి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత తిన్నాకనే ఆర్డర్ ఇవ్వండి. సో ఏదో ఆర్డర్ ఇచ్చాక బాగాలేదు ఇదే కాకుండా సో ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ వీఆర్ క్రియేటింగ్ ఫర్ ఎ ఫుడ్ థింగ్ ఇన్ మాదాపూర్ ఏరియా, ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ టు ది కైతలాపూర్ ఫ్లైఓవర్. అండ్ దిస్ ఇస్ వాట్ ఓజీఎఫ్, ఓన్లీ గుడ్ ఫుడ్. థ్యాంక్ యూ. సెల్ఫీయా? మీనా వాళ్ళ బంధువులు అందరూ కూడా నేను పక్క వచ్చేస్తాను. గణేష్
పెట్టేసి ఫోటో తీసాను. కొంచెం ముందుకు రమ్మను ఫ్యాన్కి. కొంచెం ముందుకు నేను ఫోటో దిగలే ఫోటో అమ్మా రండమ్మా ఓకే. నాది ఫోన్ అంత పెద్దది కాదు, ఈ ఫోన్ ఇచ్చి మీ ఇద్దరు కలిసి ఉంటేనే బాగుంటుంది రా జంట. ఎడతా ఉన్నారు ఇట్లా కొట్టు తిరుగుతాడు. ఓకే రెడీ రెడీ స్మైల్. ఇంటికి వచ్చాక నా సీరియల్ ఉంటుంది.